అందరికీ నమస్కారం. మంచు వారింట పంచాయతీ పీక్ లెవెల్కి చేరుకుంది. అటు మోహన్ బాబు ఇంట్లో నుంచి మనోజ్ని, అలాగే ఆయన సతీమణైన మౌనికను కూడా ఆ ఇంట్లోంచి పంపించి వేయడం జరిగింది తాజాగా. సో ఒకవైపు మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చారు, మరోవైపు మనోజ్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. మోహన్ బాబు 2 పేజీల కంప్లైంట్ ఇస్తే 3 పేజీల కంప్లైంట్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రెస్ నోటు కూడా మనోజ్ రిలీజ్ చేశారు. ఇది ఆస్తులకు సంబంధించిన గొడవ కానే కాదు, ఆత్మ గౌరవానికి సంబంధించిన పోరాటంగా దాన్ని అభివర్ణించారు. తండ్రి మోహన్ బాబు తర్వాత ఆయన తనయుడైన విష్ణు ఒక జట్టుగా కనపడుతూ ఉన్నారు. మనోజ్ ఒక్కడే ఒకటిగా కనపడుతున్నాడు. మధ్యలో మంచు లక్ష్మి గారు జోక్యం చేసుకునే ప్రయత్నం చేశారు, అయినా దానికి తగ్గ ఫలితం అయితే వచ్చినట్టుగా కనపడలేదు. లక్ష్మి గారు కూడా మనోజ్ గారి పట్ల కాస్త సానుకూలంగానే ఆమె మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ అటు మోహన్ బాబు అలాగే విష్ణు ఆమె మాటను ఖాతరు చేయలేదని చెప్తా ఉన్నారు. ఏదేమైనా మోహన్ బాబు తన పంతాన్ని నెగ్గించుకున్నట్టుగానే కనపడుతోంది. ఇంట్లో నుంచి మనోజ్ కుటుంబాన్ని బయటకు పంపించడంలో అయితే ఒక రకంగా సక్సెస్ అయ్యారు. అయినా ఏం జరుగుతోంది అనే అంశంలో మనం మాట్లాడదాం. మనతో పాటుగా సమకాలీన రాజకీయ సామాజిక సినిమా విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చందు శ్రీనివాస్ గారు, తండ్రి కొడుకుల మధ్య వివాదం ఏ తండ్రి కొడుకుల మధ్య అయినా ఎక్కడైనా ఉంటానే ఉంటుంది. అన్నదమ్ముల మధ్య తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావడం అనేది సహజం. కానీ ఇక్కడ ఏంటంటే మోహన్ బాబు గారింట్లో వచ్చిన విభేదాలు కాస్త ఇరువురు బౌన్సర్లను పెట్టుకుని కొట్టుకునే పరిస్థితి రావడం అంటే కొంత బాధాకరమైన పరిస్థితి కనపడుతోంది. ఎవరు ఆశించకూడని పరిస్థితి అక్కడ కనపడుతున్నట్టు. ఎట్లా విశ్లేషిస్తారు ఈ అంశాన్ని మీరు? అంటే పెదరాయుడికి కష్టకాలంగా కనపడుతుంది. సినిమాల్లో తీర్పిచ్చి తను ఏదైతే చెప్పాలో అదే అమలు చేయాలని భావించిన పాత్రలు నటించిన ఆయన మనం కిరణ్ గారు చూసాం. ఎన్టీ రామారావు గారి కాడి నుంచి చంద్రబాబు నాయుడు సమకాలిక అదే చిత్తూరు జిల్లా నుంచి ఎన్టీ రామారావు గారికి అత్యంత ప్రియ శిష్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఆ తర్వాత పరిటాలరావు గారితో సన్నిహితంగా ఉన్నాడు, సినిమా చేశాడు. ఆ తర్వాత లక్ష్మీపార్వతి గారి దగ్గర అయ్యాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాసనారాయణరావు ప్రియ శిష్యుడిగా ఉన్నాడు. ఈ విధంగా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా మోహన్ బాబు గారికి మంచి పేరే ఉంది. అదే సమయంలో వివాదాలు కూడా అలానే ఉంటాయి. మనం 2 months క్రితమే చూసాం ఈ సంఘటన. అన్నదమ్ముల మధ్య విష్ణుపై దాడి చేయటం, తర్వాత విత్డ్రా చేసుకోవటం కంప్లైంట్. ఎప్పుడైతే ఈ మౌనిక గారిని చేసుకున్నారో అప్పటి నుంచే అతనికి అయిష్టంగా ఉన్నాడు. అప్పటి నుంచే మాటలు లేవు. నాకు తెలిసి దాదాపుగా 6 సంవత్సరాల నుంచి వీళ్ళకి అంతగా మాటలు లేవు. ఆస్తి తగాదాలు తను అన్నట్టుగా ఇప్పుడు చేసినట్టుగా ఆస్తుల కంటే ఆత్మగౌరవం ముఖ్యమని మనోజ్ అంటే డిఫరెంట్గా కొద్దిగా హ్యూమన్ టచ్ ఉన్న వ్యక్తి. రామ్ చరణ్ కావచ్చు, జూనియర్ అంటే మిగతా అందరితో బాగుంటాడు. పవన్ కళ్యాణ్ గారితో కూడా అందరితో బాగుంటాడు. వాళ్ళిద్దరూ అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు పెద్ద బడ్జెట్ దాదాపు 200 కోట్లు 300 కోట్లు పెట్టి భక్త కన్నప్ప సినిమా తీసిన వాళ్ళు ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో ఈ జరగటం 4 గోడల మధ్య జరగాల్సిన ఈ యొక్క కుటుంబ పంచాయతీ బయటికి వచ్చేసింది. ఇది ఎవరు తప్పు? సెలబ్రిటీ స్థానంలో ఉన్నప్పుడు మనం అసలు ఇది చేయాల్సిన అవసరం కూడా తెలియదు. వాళ్ళ కుటుంబం వాళ్ళ సమస్య పరిష్కరించుకోవచ్చు. ఎవరున్నారు ఇప్పుడు అంత పెద్ద దిక్కట? దాసన్నారు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. మోహన్ బాబు గారికి ఇంకా చెప్తే వినాల్సింది ఎవరు? ఆదిశేషగిరిరావు గారు లాంటి కృష్ణ బ్రదరో, లేకపోతే రజనీకాంత్ తమిళనాడు నుంచి రావాలా, లేకపోతే మురళీమోహన్ లాంటి వాళ్ళు. వీళ్ళ మాట వింటారా లేదో తెలియదు. మీరన్నట్టు తండ్రి మీద కొడుకు మనోజ్ నా మీద దాడి జరిగింది, 10 మంది వచ్చి దాడి చేశారు. ఇట్లా చేసి చేటి వేయకుండా సీసీ కెమెరా ఫుటేజ్ కూడా దొరకకుండా తీసుకెళ్లారని ఆయన ఆరోపించాడు. ఆయన దుబాయ్ ఎందుకు వెళ్ళాడో విష్ణు మాకు తెలుసు అని చెప్పన్నాడు. తన ఎందుకు అని చెప్పలేదు, ఎందుకో తెలుసు అన్నాడు. మూడోది, విశ్వవిద్యాలయంలో లేంటూ మంచి విద్యను అందించాలి, దాని మీద అక్రమాలు జరుగుతున్నాయని నేను విద్యార్థుల తరపున పోరాడినందుకే నాకు ఇవన్నీ కూడా అని చెప్పి అంటున్నాడు. కాబట్టి అన్ని పరిణామాల రుచి ఏమనిపిస్తుందంటే దీన్ని పోలీసులు కూడా విచారించాలా. తన బిడ్డ నుంచి నాకు ప్రాణాయానం ఉందని ఆయన లెటర్ ఇచ్చాడు. ఆయన పోలీసులు 1-sidedగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణ కూడా చేశారు. అందులో నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని అందరినీ కూడా ఆయన ట్యాగ్ చేశారు. ఆయన ఇచ్చిన దాంట్లో అందరినీ ట్యాగ్ చేశారు. తర్వాత భట్టి విక్రమార్క గారిని, ఇట్లా తెలంగాణ సీఎంఓ, ఆంధ్రప్రదేశ్ సీఎం అన్ని ట్యాగ్ చేశారు. అంటే తనకు న్యాయం చేయాలి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఉంది సార్. ఇక్కడ వినయ్ అనే ఒక థర్డ్ పర్సన్ ఉన్నాడు ఈ కుటుంబం మధ్య. దీని అన్నిటికీ కారణమైన ఒక వ్యక్తి, ఆ పేరు వినపడుతుంది. ఒకప్పుడు సాక్షిలో సీఈఓగా చేశాడు అతను. ఓహో, ఇదంతా ఆ తానులో ముక్కలు ఇవన్నీ. సాక్షిలో సీఈఓ చేశాడు. అతను ఇండియా టుడేలో కూడా చేశాడు. అతనికి చాలా భారీ ఎత్తున కోట్ల రూపాయల్లో ఇయర్లీ ఆయనకి ఇది ఉంటుంది శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆయనకి అందులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
ఈ యొక్క యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీకి అండ్ మేనేజింగ్ ట్రస్టీ కూడా ఆయన ట్రస్టీ కూడా. తర్వాత ఆయన మన విద్యార్థుల సమస్యలు ఉంటే విద్యార్థి సంఘాలను మాట్లాడాలంటే అసలు అపాయింట్మెంట్ కూడా ఇలా అతను 2 రోజులు తిరుపతిలో ఉంటాడు, 2 రోజులు హైదరాబాద్లో ఉంటాడు, 2 రోజులు దుబాయ్లో ఉంటాడు. ఆయనకి ఇదే కాకుండా మౌన 24 ప్రైమ్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, దానికి కూడా ఎవరు అనుకున్నారు మేనేజింగ్ ట్రస్టీ? ఇదే వినయ్. మూడోది ఇంకో కన్సల్టెన్సీ ఉంది, దానికి ఎండి CEO ఇతనే. అంటే ఇతను అంతర్జాతీయంగా ఉంటాడు. మోహన్ బాబు గారికి అత్యంత మీరు చెప్పడం అంతర్జాతీయ స్మగ్లర్ అన్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా ఆయన వ్యాపారాలు ఇది విషయంలో ఉంటాడనేది తెలుస్తుంది. ఎవరు వినయ్ అనేది చర్చకొచ్చింది. ఇదేంటంటే ఇంట్లో పంచాయతీ ఇంట్లోనే సార్, ఇది ప్రాబ్లం సార్. వైసీపీ వర్సెస్ టీడీపీ లాగా కూడా కనపడుతుంది సార్ ఎక్కడో నాకు. అంటే మొన్న ఈ మధ్య అంటే టీడీపీ వాళ్ళు కలిశాడు కానీ ఇప్పుడు అవసరార్థం కలిశాడు కానీ మంచు విష్ణు ఆయన భార్య వాళ్ళ తరపున వాళ్ళంతా వైఎస్ ఫ్యామిలీ అది. సో ఇటువైపు ఏమో చూస్తే ఇది తెలుగుదేశం ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీ. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకున్న అమ్మాయిలకి రాజకీయ నేపథ్యం ఉంది. అది మాత్రం ఒకళ్ళ తెలుగుదేశం, ఒకళ్ళకి వైసీపీ రాజకీయ నేపథ్యం ఉంది. చాలా కాలంగా మోహన్ బాబు గారు తెలుగుదేశం పార్టీతో విభేదించి అక్కడ వైసీపీతో అంటకాగుతా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే గతంలో ఆయన కాలేజీలకు డబ్బులు రాలేదు, ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని రచ్చరచ్చ చేసిన మోహన్ బాబు గారు ఆ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత కూడా ఆయనకి రాలా, కానీ అప్పుడు మాత్రం మిన్నకుండిపోయారు. ఇవన్నీ కూడా గతం నుంచి కూడా ఆయన మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అంటారు మీరు చెప్పండి? ఇప్పుడు అది కాలమే నిర్ణయించాలి. ఇది కుటుంబంలో సమస్య పరిష్కరించుకోవాల్సింది 3వ పర్సన్ ఎంటర్ అయినప్పుడు ఈ ప్రాబ్లం. ఈ 3వ పర్సనే మనుషులు పంపించి ఇది చేశాడని అంటున్నారు. ఏదైనా కానీ పోలీసులు నిష్పక్షపాతంగా విచారించాలి. పెదరాయుడికి న్యాయం కరెక్ట్ చెప్తున్నాడా, నాకు ప్రాణహాని ఉందని, లేకపోతే చిన్నరాయుడు కరెక్ట్గా చెప్తున్నాడా, మనోజ్ చెప్తున్నాడు అనేది విచారణలో తేలాల్సిందే. ఏదైనా కానీ ఇటువంటి పరిస్థితులు రావటం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. సరే, ఇలా మంచి జరగాలని కోరుకుందాం. చూద్దాం, అంతే సార్. కానీ సార్ సమాజం ఆస్పెక్ట్లో చూస్తే మీకు వచ్చే బయట ప్రజల స్పందనన్నీ ఎట్లా ఉన్నాయంటే సమాజం పట్ల బాధ్యత కలిగిన వాడు కాబట్టి మనోజ్కి మద్దతు సమాజం నుంచి లభిస్తోంది. సో విచిత్రంగా మనకు తెలియదు ఆ రిలేషన్షిప్. కానీ అక్క ఆ మంచు మనోజ్ వాళ్ళ అక్క లక్ష్మి గారు మనోజ్ గారికి చాలా పెద్దగా అండగా నిలబడ్డారు. అంటే యాక్చువల్గా భక్తవత్సలం నాయుడు మోహన్ బాబు గారు పూర్తి పేరు. మొదటి భార్య సంతానం మీరన్నట్టు లక్ష్మి గారు, తర్వాత విష్ణు గారు మొదటి భార్య సంతానం. ఇప్పుడు ఆమె నలిగిపోతుంది, పాప ఆమె నలిగిపోతుంది. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆ ఫ్యామిలీలో నేను ఎప్పుడు ఫీల్ అయ్యే గొప్ప విషయం ఏంటంటే సవతి సోదరుల్లాగా ఎప్పుడు లేరు, మొన్నటి వరకు లేరు. మొన్న ఈ మధ్య కాలంలో విభేదాలు వచ్చాయి కానీ అంతకుముందు వరకు అసలుకి అంతా కలిపి ఒకే సొంత బ్లడ్లోనే ఉన్నట్టుగా అనుకునేవాళ్ళం. కానీ ఇద్దరు తల్లులకు పుట్టిన వాళ్ళు కానీ ఏ రోజు ఆ భేదభావన వాళ్ళలో కనపడలేదు. అంత అన్యోన్యంగా ఉండేవారు. ఒక్కసారిగా ఈ రకమైన పరిస్థితులు గత 2-3 ఏళ్ళకు మాత్రమే కనపడతా ఉంది. మనకు కనపడుతుంది. ఏదేమైనా మీరు అన్నట్టుగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న రీతిలో వాళ్ళ కుటుంబ సమస్య త్వరగా సమస్య పోవాలని, ఎవరి కుటుంబంలో అయినా ఏ సమస్య అది ఉండడం అనేది మంచి కాదు, అంతే కదా. ఆమె కూడా పాపం సమస్య పరిష్కరిద్దామని ముంబై నుంచి వచ్చి గుడ్ బై టు హైదరాబాద్ అని చెప్పి వెళ్ళింది. పాపం ఆమె కూడా విసిగిపోయింది. అంటే ఇప్పుడు ఈయన ఎట్లా మోహన్ బాబు గారు ఎట్లంటే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే రకమైన మోహన్ బాబు గారు తన యుగో సాటిస్ఫాక్షన్ కోసం ఎంత దాకైనా వెళ్తారు. గతంలో మీరు చూశారు, ఆయన లెజెండ్ కాదన్నాడని ఒక సభలో వజ్రోత్సవాల్లో మొత్తం వజ్రోత్సవాల ఆనందాన్ని ఆవిరి చేసిన వ్యక్తి ఆయన. సో ఆ రకంగా ఆయన అంత యుగో అడ్డొస్తే ఆయనకి దేనికోసమైనా వెళ్ళిపోయే రకం ఆయన. అదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా తమ్ముడు అని చెప్పి అదే జరిగింది. అదే రసాభాస జరగటానికి కారణం ఆయనే కదా. సాఫీగా స్మూత్గా మరి 25 ఏళ్ల తర్వాత క్యాప్సూల్లో ఉంచాం, 25 ఏళ్ల తర్వాత తీసుకుంటామని చిరంజీవి గారు అన్నారు. ఆ ఘడియలు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. అప్పుడు చిరంజీవి గారి స్పందన చూడాలి. వచ్చినాయి అన్నాడు కదా. వచ్చినాయి అంటే ఇవాళ అక్కినేని గారి ఫంక్షన్లో సో ఈసారి రచ్చ గెలిచి ఇంట గెలిచాను అని చెప్పాడు. సో ఆ రోజు అంగీకరించిన వాళ్ళు ఇవాళ అంగీకరించి అక్కినేని నాగేశ్వరరావు గారు అవార్డు ఇస్తున్నారంటే నాకు ఆ వజ్రోత్సవాలు ఇచ్చిన వాడితో సమానం అన్నారు. ఏదేమైనా మోహన్ బాబు గారు కాస్త మంచి మనసు చూసుకుని ఇద్దరు పిల్లల్ని ఒకలాగే 2 కళ్ళలాగా చూస్తే అంతకుముందు చేసే పరిష్కారం. ముందు ఇంటర్వ్యూలో కూడా ఇది ఛానల్లో నా 3 బిడ్డలు ఒకటే ఆస్తి సమానంగా పంచుతాను, నాకు కొద్దిగా స్వార్థం ఏంటంటే లక్ష్మి కొద్దిగా ఎక్కువ ఇస్తానని అన్నాడు. అన్నప్పుడు సేమ్ అదే ఇదిలో ఇప్పుడు కూడా ఉండాలని గారికి జూబ్లీ హిల్స్లో ఒక ఇల్లు, ఫిల్మ్ నగర్లో ఒక ఇల్లు ఇచ్చారు సార్. తర్వాత ప్రస్తుతం నంది నగర్లో మనోజ్ వాళ్ళ
సతీమణి మౌనిక ఇంట్లో ఉంటున్నాడు, ఆమెకు సంబంధించిన ఇంట్లో ఉంటున్నాడు. ఇప్పుడు జల్పల్లిలోనేమో ఒక బంగ్లా ఉంది, చాలా పెద్ద ఎత్తున కట్టారు. చిరంజీవి గారు ఇల్లు కట్టిన తర్వాత నేను మాత్రం ఎక్కడ తక్కువ అని ఆయన కూడా ఒక పెద్ద ఇల్లు కట్టాడు ఎయిర్పోర్ట్ దగ్గర. డెఫినెట్గా ఆయన కూడా 1000 కోట్లు సంపాదించాడండి. అది రకరకాల ఇవి ఉన్నాయి, కానీ ఆయన 1000 కోట్లు సంపాదించిన ఆయన కూడా గట్టిగా కట్టుకున్నాడు ఇల్లు. అందులో ఇవాళ ఈ మంచు మనోజు అండ్ ఆమె మౌనిక ఉన్నారు, అందులోనే ఉన్నారు. ఉండి అక్కడ గొడవ జరిగితే ఇప్పుడు మళ్ళీ నందినగర్కి వెళ్ళిపోయారు వాళ్ళు, పోలీసులు పంపించేశారు. కానీ అది పోలీసులు కంటే వాళ్ళకు కూడా టెక్నికాలిటీస్ ఉంటాయి కదా సార్. అది మోహన్ బాబు పేరుతున్న ఇల్లు, మోహన్ బాబు నచ్చకపోతే బయటికి రావాల్సిందే, ఆ రకంగా పంపించారు. కానీ బట్ ఈ విషయంలో కొంత మోహన్ బాబు గారు అలాగే పెద్దలు కొంతమంది, మీరు చెప్పిన కొన్ని పేర్లు ఉన్నాయి చూసారా, ఆ పేర్లు ఉన్న పెద్దలు మురళీమోహన్ గారు ఇలాంటి వాళ్ళు, ఆదిశేషగిరిరావు గారు, ఇలాంటి వాళ్ళు వచ్చి కూర్చొని సయోధ్య కుదిర్చి అందరికీ సమన్యాయం జరిగితే సుఖాంతమైంది ఈ స్టోరీ. నమస్తే సార్. నమస్కారం.